అంటే పెట్టుకోకూడని మొక్కలంటే ఏమైనా ఉన్నాయండి ఇంట్లో? ఏమి లేదండి, ఎక్కువ ముళ్ళున్నవి పెట్టొద్దని చెప్తారు. దీనికి 2 కారణాలు. ఓకే. ఒకటి, ఏదైనా ఒక వస్తువు ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఆ రకంగా ఫామ్ అవుతుంది. ముళ్ళులు ఉంటే ఏంటి, తెలియని ఒక భయం. ఇప్పుడు తూర్పు వైపు పెట్టారు, తూర్పు వైపు ముళ్ళు ఉన్నప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరు మనం కనెక్ట్ అవ్వాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాడు. లేకపోతే మనం సొసైటీతో కనెక్ట్ అవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. వీడిని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఇతను లాయరు లేకపోతే ఇతను పోలీస్ అవసరమా అంటే చెప్తున్నా. లేకపోతే కొన్నిసార్లు అప్పుడు పోలీస్ మనకి ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపించవచ్చు, లాయర్ మనకు ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపించవచ్చు, డాక్టర్ మనకు ఫ్రెండ్ ఉంటే అనిపించవచ్చు, లేకపోతే అబ్బాయి ఏదో మంత్రాలు చేస్తాడు మనకు అవసరమా. అంటే సోషల్గా మీరు కమ్యూనికేట్ అవ్వడానికి కానీ, అది ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ, లేకపోతే ఒక మాట మాట్లాడాలన్నా కమ్యూనికేట్ సరిగ్గా అవ్వలేరు. ముళ్ళులు ఉండేటువంటి మొక్కలు కనుక తూర్పులో ఉంటాయి. ఆగ్నేయంలో ఉంటే మనం ఏ రకంగా సంపాదించాలన్నా డౌటే. ఒక కేసు చెప్తాను నేను మీకు. ఒక ఇంట్లో ఆగ్నేయంలో ముళ్ళుల చెట్లు పెట్టుకున్నాడు. నేను ఒకటే అన్నా, ఏమంటే మీరు ఏం చేసి సంపాదించాలన్న ప్రతి దాంట్లో 100 లాజిక్లు ఎతికేసి ఆ బిజినెస్ చేయరు కదా అన్న. వెంబడి వాళ్ళ భార్య ఉంది, అవును సార్ హోటల్ పెట్టమంటే అన్నం అమ్ముకొని బతకడం ఏంటి అంటాడు. మరి నేనన్నా, మరి రైతు మరి అన్నం పండిస్తున్నాడు కదా, మరి ఆయన కూడా అలా అనుకుంటే ఎవడు పెడతాడు మనకు ఫుడ్ అన్న. ఇప్పుడు స్కూల్ పెట్టవయ్యా అంటే అమ్మమ్మ విద్యను అమ్ముకొని బతుకుతామంటాడు. అర్థమైందా మీకు? పోనీ ఏదైనా షాప్ పెట్టు, బ్యాగుల షాప్ పెట్టంటే చాలా జంతువుల్ని చంపేస్తాం కదా మరి లెదర్ కోసం, మరి ఆ జీవులు చచ్చిపోతాయి కదా, నేను అది పెట్టుకుని చేయాలి. మరి సన్యాసి అయిపోతావా ఏంటి అనుమానం. అంటే ఏంటంటే ఎలా సంపాదించాలన్న అందులో విపరీతమైనటువంటిది ఆలోచించేసి అసలైన ధర్మాన్ని మర్చిపోయి, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడికి జరిగిన సంవాదంలో ఆ కురుక్షేత్రంలో ఇలాంటి వైరాగ్యాలే వస్తాయి కృష్ణుడు మన అర్జునుడికి కూడా. ఇంతమంది అన్నదమ్ముల్ని గురువుని చూసి వీళ్ళని చంపేసి అది నేను పాటించాలా అంటాడు. అప్పుడు చెప్తాడు, బాబు నువ్వు చంపేది లేదు చచ్చేది లేదు, అసలు అంత కథ ఉందని ఆయన మొత్తం విశ్వరూపాన్ని చూపిస్తాడు. నువ్వు క్షత్రియుడు, క్షేత్రధర్మం ఏంటి, నువ్వు అవతల వాళ్ళు దుర్మార్గంగా పరిపాలిస్తున్నారు కాబట్టి, ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని సంహరించి నువ్వు సరైనటువంటి రాజ్యాన్ని నిలబెట్టాలి. నీ 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 యొక్క భూమినే లాగేసుకున్నారు, 5 ఊర్లు ఇమ్మని ఇవ్వనంటున్నాడు, సూర్యుని మూలన స్థలం కూడా ఇవ్వమని అంటున్నాడు. మరి అలాంటప్పుడు నీ ధర్మం ఏంటి? ధర్మం చాలా గొప్పది. వీరమరణం పొందితే స్వర్గాన్ని పొందుతావు, స్వర్గాన్ని చేరుకుంటావు, లేకపోతే రాజ్యాన్ని వస్తుంది. అది నీ లక్షణం, నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. కానీ ఒక గృహస్థుడు అయి ఉండి అమ్మో ఇప్పుడు టీచింగ్ చెప్తే మరి విద్యను అమ్ముకున్నట్టు అవుద్ది, అన్నం ఇది చేస్తే మరి అందులో ఆ బియ్యం మీద చాలా పురుగులు చచ్చిపోతాయి, నువ్వు మరి గాలి పీల్చుకుంటే కూడా బోలు చచ్చిపోతాయి, గాలి పీల్చుకుని వదిలితే కొన్ని క్రిములు చచ్చిపోతాయి. వీటన్నిటికీ శాస్త్రంలో అందుకే సంధ్యావందనం ఇవన్నీ చెప్పారు. మనకు తెలియకుండా కొన్ని పాపాలు జరుగుతుంటాయి కాబట్టి. కాకపోతే అన్నిటికంటే గృహస్థ ధర్మం చాలా గొప్పది కాబట్టి నువ్వు గృహస్థ ధర్మం చేస్తూ మరి నువ్వు నలుగురికి సేవ చేయగలగాలి. అంతేగాని చిన్న చిన్నవి, ఇప్పుడు దోమలు, అమ్మో దోమలు చంపితే ఎలాగ ప్రాణం పోతుందంటే మలేరియా జ్వరం వస్తుంది. అంతే కదండి. మరి ఏమీ తినకూడదు. మరి ఏ ఫుడ్లో అయినా నీకు కనబడకుండా కంటికి కనబడినటువంటి క్రిమి లేనటువంటిది ఒక ఫుడ్ చూపించమని చెప్పి అతన్ని. అవునండి అన్నింటిలో అంటే మరి తిండి మానేయగలవా నువ్వు? మానేయలేవుగా. ఓ పండు ఉందండి, దాని నుంచి బోల్డ్ క్రిములు ఉంటాయి, మీరు చూస్తే కనుక చిన్న చిన్నవి చాలా మైన్యూట్గా ఉంటాయి, మైక్రోస్కోప్లో చూస్తే. మనం ఏమి తినలేవు నువ్వు అలాంటప్పుడు. ఎలా తింటావు? ఊపిరి పీల్చుకున్నా కొన్ని క్రిములు చచ్చిపోతున్నాయి, మనం ఏం చేయకూడదుగా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం అసలైన ధర్మాన్ని వదిలేసి అనవసరమైనటువంటి ఆలోచన చేస్తూ మన ధర్మాన్ని మనం పాటించకుండా ఉండడం.